హాయ్ అండి. సింపుల్‌గా నాన్ వెజ్ మోమోస్‌ని ఇంట్లోనే ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. హెల్తీగా ఎలాంటి ఫుడ్ కలర్‌ను ఉపయోగించకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోని చూపిస్తానండి. నచ్చితే మాత్రం వీడియో ఫుల్‌గా చూసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లోకి బీట్రూట్‌ని అయితే వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ అయితే సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మైదాను గానీ గోధుమ పిండిని గానీ తీసుకొని తగినంత సాల్ట్‌ని వేసి బీట్రూట్ రసాన్ని వేసుకొని చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకొని పక్కనైతే పెట్టుకోండి. దీంట్లోకి స్టఫింగ్ కోసము కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈలోపు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగించుకొని 3 ఎగ్స్ని కూడా వేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ని, కారాన్ని, గరం మసాలా, ధనియాల పొడిని కూడా వేసేసి స్టఫింగ్ అయితే వేగించుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని ఇలా పెద్ద సైజు చపాతీని అయితే ప్రిపేర్ చేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా ఏదైనా కప్పుని తీసుకొని ఇలా చిన్న చిన్న చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ చపాతీలని ఒకదానిపైన ఒకటైతే పెట్టేసుకొని 2 విధాలుగా అయితే నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒకటి చూపిస్తున్నాను. ఇలా లేయర్ లాగా పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లోని ఇలా రోల్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్లో వస్తుందండి. కావాలంటే ఇంకోటి కూడా చూపిస్తానండి. ఇలా 3 చపాతీలను తీసుకొని మధ్యలో స్టఫింగ్ అయితే పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి అలా ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఇలా మధ్యకి అలా ఫోల్డ్ చేసుకొని చేతితోటి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. డిజైన్ కోసము నేను ఇక్కడ స్పూన్ తోటి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఈ రెండిట్లోకి మీకు ఏది సింపుల్గా అనిపిస్తే దాన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసి ఆవిరిలోని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. అంతే అండి. ఇలా ఉడికిన తర్వాత మోమోస్ అయితే మనకి రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ ఒకసారి ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి.